ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. 20వ కీర్తన 6వ చరణము. యెహోవా తను అభిషేకించిన వారిని, ఎవరైతే తను అభిషేకించుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నారో అటువంటి వారిని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఆపదలో ఉన్నప్పుడు లేదా ఎటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు, ఆ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుని యొక్క అభిషిక్తులు, దేవుడు ఎవరైతే ఎన్నుకున్నారో, దేవుడు ఎవరినైతే అభిషేకించి ఉన్నారో వారి చుట్టూ ఎప్పుడు దేవుని యొక్క కాపుదల అలాగే ఉంటుంది. అపవాది వారిని ఏమీ చేయలేడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, కొందరు రథములను బట్టి, కొందరు వారికి ఉన్నటువంటి గుర్రములను బట్టి అతిశయపడతారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, లేదా వారికి ఉన్నటువంటి ఆ యొక్క పోస్టుని బట్టి, లేదా ఏదో ఇతర ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఇలా ప్రతి ఒక్క విషయంలో వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి కొంతమంది అతిశయపడుతూ ఉంటారు. కానీ మనం అతిశయపడవలసింది దేవుని యందు మనము అతిశయపడాలి. నీకున్నటువంటి పేదరికంలో నుంచి కాదు, నీకున్నటువంటి ఆర్థిక సమస్య నుంచి కాదు, నీకున్నటువంటి బలహీనత నుంచి కాదు. ఇలా కాకుండా దేవుని బట్టి నీవు అతిశయించువారుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాకాశములో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే నీకు దేవుడు జవాబును దయచేస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీ బంగారు పాదములకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము యేసయ్యా. రాత్రంతయు మీ కాపుదల కింద భద్రపరిచారందును బట్టి మీకు వందనములు నాయన. మరలా ఈ యొక్క ఉదయకాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యమును మాకిచ్చినందుకై మీకు స్తోత్రం దేవా. ఈ యొక్క ఉదయమును ఎంతో మంది చూడలేక మరణించి ఉన్నారు దేవా. కానీ మమ్మలను సజీవ లెక్కలో ఉంచి తండ్రి, మాపై దయ చూపించి మీ ప్రేమతో మమ్మల్ని బ్రతికించావు దేవా. అందును బట్టి మీకు వందనములు తండ్రి. మా యొక్క జీవితం మీది తండ్రి, నేను మా యొక్క బ్రతుకు మీది తండ్రి, మాకున్నటువంటి జ్ఞానం మీది తండ్రి. నిజమే నాయన, మేము మీ యందు అతిశయపడువారుగా ప్రతి ఒక్కరికి తగినటువంటి జ్ఞానాన్ని అందించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క పరిశుద్ధ ఆకాశంలో నుంచి దేవా మాకు జవాబును దయచేస్తున్నాం నేను. ఎంతమంది వారు ఎదురు చూస్తూ ఉన్నారో దేవా, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సియోను పర్వతము నుంచి దేవా, ఆ యొక్క ప్రదేశము నుంచి దేవా, ప్రతి ఒక్కరితో ఈ దినమున మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. యేసయ్య, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, వివాహ సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము దేవా. సహాయం చేయవా తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు యేసయ్య, అటు గర్భాలను తెరవండి యేసు నామములో. అవమానాలకు, నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను వారు అనుభవించులాగున, మీరు మహిమ పొందులాగున సహాయం చేయండి తండ్రి. మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. నేను చదువుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, నేను ఎగ్జామ్స్ రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఆ యొక్క ఎగ్జామ్స్ లో మీరు తోడయండి. పైనుండి వచ్చే జ్ఞానమును, పవిత్రమైనటువంటి జ్ఞానమును వారికి అందించి ఆ యొక్క ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని వారు పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు తండ్రి, వారికి తగినటువంటి నూతన దయాకిరీటాన్ని వారికి ఇచ్చినందుకై మీకు స్తోత్రము దేవా. మరొక తన నూతనమైన జీవితాన్ని వారికి ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగాన్ని అందించమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతున్నాం తండ్రి. కృంగిన వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు
మీరు తోడైని నడిపించమని వేడుకుంటూ దేవా, ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ, మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు, నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.